హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. రైల్వేలో 8,000కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేసింది. మరి అభ్యర్థులు ఎవరైతే రైల్వేలో ఉద్యోగం సాధించాలి అని అనుకుంటున్నారో ఇది మంచి తరుణం అని మనం చెప్పవచ్చు. కాబట్టి వీటికి దరఖాస్తు చేసి రైల్వేలో ఉద్యోగాన్ని అభ్యర్థులు సాధించవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైల్వేలో 8,380 ఉద్యోగాలు. మీరు డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేశారా? డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉందా? మీరు కేంద్ర కొలువుల కోసం చూస్తున్నారా? చక్కటి జీతభత్యాలు, పదోన్నతులు కలిగిన జాబ్స్ కోసం చూస్తుంటే ఈ నోటిఫికేషన్ మీకోసమే. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లకు ఖాళీగా ఉన్న ఎన్టీపీసీ జాబ్స్, జేఈ, డిఎంఎస్, సిఎంఏ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆ విడుదలైనటువంటి నోటిఫికేషన్ల యొక్క వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటగా ఎన్టీపీసీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 5,810 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. దీంట్లో పోస్టులు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161, స్టేషన్ మాస్టర్ 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,416, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638, ట్రాఫిక్ అసిస్టెంట్ 59. ఇక నోట్, సికింద్రాబాద్ ఆర్ఆర్బి పరిధిలో 396 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 5,810 పోస్టులుంటే అందులో మరి సికింద్రాబాద్ పరిధిలో 396 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల వారు ఈ పోస్టులకు మరి అర్హులు అని మనం చెప్పవచ్చు. ఇక ప్రారంభ వేతనం చూసినట్టయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కు, స్టేషన్ మాస్టర్ పోస్టులకు 35,400 ప్రారంభ వేతనం, ట్రాఫిక్ అసిస్టెంట్లకు 25,500, ఇతర పోస్టులకు 29,200. పోస్టుల వారీగా అర్హతలు గమనించినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనటువంటి వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేయవచ్చు. ఇక జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ పై ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ ప్రావీణ్యం ఉండాలి. ఇక వయసు 2026 నవంబర్ 1 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇక ఎంపిక విధానం గమనిస్తే సిబిటి అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టైర్ 1, టైర్ 2 అంటూ మరి పరీక్షలు నిర్వహిస్తారు. టైపింగ్ స్కిల్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు సంబంధించిన వివరాలు చూస్తే టైర్ 1 లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దీనిలో జనరల్ అవేర్నెస్ 40 మార్కులకు, మ్యాథ్స్ 30 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులకు 30 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 100 మార్కులు ఉంటాయి. పరీక్షా కాల వ్యవధి 90 నిమిషాలు. టైర్ 2 లో జనరల్ అవేర్నెస్ 50, మ్యాథ్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు చొప్పున మొత్తం 120 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాల వ్యవధి 90 నిమిషాలు. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి తప్పుకు 1/3 వంతు మార్కులు అనేవి కోత విధిస్తారు. అంటే ప్రతి 3 తప్పులకు 1 మార్క్ అనేది కట్ అవుతుంది. ఇక ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 20. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు https://www.rrbapply.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక దాంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలో మొత్తం పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం పోస్టులు చూస్తే 2,570 ఉన్నాయి. పోస్టుల వివరాలు చూస్తే జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటికి అర్హతలు గమనించినట్టయితే అర్హతలు, రీజన్ల వారీగా ఖాళీలు, ఎంపిక తదితర వివరాలు అక్టోబర్ 31న వెబ్సైట్ లో చూడవచ్చు. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రారంభ వేతనం పే లెవెల్ 6 ప్రకారం నెలకు 35,400 రూపాయలు వేతనంగా ఉంటుంది. ఇక ఈ ఆర్ఆర్బి జేఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ముఖ్య తేదీలు చూసినట్టయితే దరఖాస్తు ఆన్లైన్ లో అక్టోబర్ 31 నుంచి, చివరి తేదీ నవంబర్ 30. వెబ్సైట్ https://rrbsikindrabad.gov.in. మరి ఇవి టోటల్ గా రైల్వేలో 8,380
80 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.